హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే నేను జున్ను విషయంలో చేసిన పొరపాటు ఏంటో చెప్తానండి, క్లారిటీగా వినండి. మేము ఈ ఇయర్ సంక్రాంతి పండుగ సెలవులకి మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళామండి. అప్పుడు నెక్స్ట్ డే మా అమ్మగారి ఫ్రెండ్ వరలక్ష్మి గారు అయితే వచ్చారు. ఆవిడ వస్తూ ఒక బాక్స్లో జున్ను అయితే తీసుకొని వచ్చారండి. అది మాకు ఇచ్చేటప్పటికే చాలా వేడిగా ఉంది, కాసేపటికి కొంచెం చల్లారింది. మా పాప కొంచెం వేడిగా ఉండగానే జున్ను అంటే మా పాపకి చాలా ఇష్టం అండి. జున్ను నేను తింటానమ్మా అని తొందర పెట్టేసింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక ప్లేట్లో అరిటాకు వేసి వేడిగా ఉన్న జున్నుని వేరే ప్లేట్లోకి టర్న్ చేశానండి. కానీ అది జున్ను గిన్నెకి అంటుకుపోయింది. జున్ను విషయంలో నేను చేసిన పొరపాటు అయితే మీరు అస్సలు చేయకండి. జున్ను చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ అయితే చేసేయండి. ఇక జున్ను టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే స్వచ్ఛమైన గేదె పాలతో చేసిన జున్ను కాబట్టి అంత టేస్ట్గా ఉంది. అలాగే మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.